Education here at Sun can be an excellent choice for any students. విందులు లేదంటే వినోదాలు మనిషి జీవితంలో అవి కూడా ప్రధాన భాగాలే అన్నది ఎవరు కాదంటారు. రోజంతా కష్టపడి ఆ తర్వాత కాస్తంత వినోదంతో సేద తీరడం అన్నది కూడా సహజాతి సహజం. అయితే ఆ దేశంలో మాత్రం ఈ విందు వినోదాల విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానానో జైలు శిక్షో కాదు, ఏకంగా ఉరి తీసేస్తారు. ఇది ఎక్కడో కాదు, ఓ నియంత పాలనలో మగ్గుతున్న ఉత్తర కొరియా దేశంలో. ఇంతకీ ఇప్పుడు ఆ దేశ పాలనా ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, నియంతృత్వం అంటే ఎలా ఉంటుందో భారతదేశానికి పెద్దగా తెలియదనే చెప్పాలి. ఎప్పుడో ఒకసారి ఎమర్జెన్సీలో మాత్రమే జనం దాన్ని రుచి చూశారు. కొన్ని రాజకీయ కారణాలతో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దాన్ని గట్టిగా అమలు చేశారు, తన పంత నెగ్గించుకున్నారు. అయితే ఆ తర్వాత ఎమర్జెన్సీ అనే ఆ నియంతృత్వ పోకడ మీద భారతదేశం భగ్గుమందే, మీడియా నిప్పులు చెరిగిందే. ఆ తర్వాత మళ్ళీ అలాంటి పరిస్థితి భారతీయులు ఎదుర్కొన్నది లేనే లేదు, ఇక రాబోదు కూడా. అయితే నార్త్ కొరియా దేశంలో మాత్రం దశాబ్దాలుగా ఆ నరకాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. అందుకు ఉదాహరణగా ఆ దేశానికి చెందిన మానవ హక్కుల సంఘం తాజాగా ఓ దారుణమైన నిజాన్ని వెల్లడించింది. ఉత్తర కొరియాకు దక్షిణ కొరియాకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఆ క్రమంలో ఉత్తర కొరియా ప్రభుత్వం ఏమాత్రం అర్థం లేని ఎన్నో చట్టాలను దక్షిణ కొరియాకు వ్యతిరేకంగా రూపొందించింది. ఇప్పటి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ పాలనలోనే ఈ చట్టాలు తయారయ్యాయి. ఈ క్రమంలో సంగీతం అంటే చెవి కోసుకునే ఉత్తర కొరియాకు చెందిన ఓ 22 ఏళ్ల యువకుడు దక్షిణ కొరియాలో ఎంతో పేరు తెచ్చుకున్న K-pop, K-డ్రామా అనే సినిమాలను సీక్రెట్గా చూశాడు. మరోవైపు ఆ దేశానికి చెందిన కొన్ని పాటలను కూడా విన్నాడు. ఇతనిలా సినిమాలు వీక్షించడాన్ని అతనికి గిట్టని వారెవరో సెల్ ఫోన్లో వీడియో తీశారు. ఆ దృశ్యాలను అక్కడి పోలీసులకు పంపారు. దీంతో ఆ యువకుడి మీద కేసు నమోదైంది. అతన్ని అరెస్ట్ చేశారు. కోర్టులో అతను చేసిన ఆ పని మీద 2 ఏళ్ల పాటు సుదీర్ఘంగా వాదోపవాదనాలు జరిగాయి. చిట్ట చివరికి అతనికి బహిరంగ మరణశిక్ష వేయాలని ఉత్తర కొరియా న్యాయస్థానాలు ఆదేశించాయి. దీంతో ఆ యువకుడిని బహిరంగంగా ఉరితీశారు. ఉత్త పుణ్యానికి అతని ఉసురు తీసేశారు. ఈ పరిణామాన్ని చూసిన ఉత్తర కొరియా యువత మనసులోనే ఉడికిపోయారు. అందుకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా ఏళ్ల తరబడి జైల్లో ఉండాల్సి వస్తుంది కాబట్టి మనసులోనే అణుచుకుని మిన్నకుండిపోయారు. వినోదం లేకుండా మనిషి బతకడంలో అర్థమేమిటంటూ కొందరు మనసులోనే ఆ దేశ చట్టాలను పాలకుల్ని ఈసడించుకున్నారు. ఈ నిస్సారపు బతకడం కంటే చావే మేలంటూ కొందరు గొంతెత్తారు. వారిని ఉత్తర కొరియా పోలీసులు లాఠీలతో చావగొట్టారు. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి లోపలేశారు. నార్త్ కొరియాలో చట్టాలు ఎంతో కఠినంగా ఉంటాయి. అక్కడ ఆడ మగ ఎవరైనా వారికి ఇష్టమైన హెయిర్ స్టైల్ చేయించుకోవడానికి కూడా లేదు, జుట్టుకు రంగులు వేసుకోవడానికే లేదు, సన్ గ్లాసెస్ ధరించకూడదు. అంతెందుకు మద్యం తాగేందుకు వైన్ గ్లాసులను వినియోగించడం అక్కడ తీవ్రమైన నేరం. ఇలాంటివి ఎన్నో దరిద్రపు ఆంక్షలకు ఉత్తర కొరియాను నిలవుగా మార్చేశారు కిమ్ కుటుంబీకులు. మన దేశంలో కొందరు దుర్మార్గుల కారణంగా అక్కడక్కడ జరుగుతున్న కొన్ని దారుణాలు తప్పిస్తే ఇండియాలో ప్రజల జీవితం పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధం. థ్యాంక్స్ టు ఇండియా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.